హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జో స్టడీ క్లబ్. మీ అందరూ ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్న నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్ వచ్చింది. క్యాలెండర్ అనేది ఉగాది రోజున రిలీజ్ చేస్తారని, అదేవిధంగా అనేక పోస్టులు అనేవి ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారని చెప్పేసి మనకు ఒక కన్ఫర్మేషన్ వచ్చిందమ్మా. అంటే ఏపీపీఎస్ సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వీటితో పాటుగా సచివాలయం, నెక్స్ట్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్, దాంతోపాటు డిఎస్సి ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది రాబోతున్నాయి. క్యాలెండర్ అనేది రాబోతుంది. ఓకే, సో ఇది అందరికీ గుడ్ న్యూస్. మరి గుడ్ న్యూస్ని సెలబ్రేట్ చేసుకునే లోపే మనందరిలో అంటే చాలా మందిలో ఒక ఆందోళన ఏంటంటే, ఇంతవరకు నేను సిలబస్ అసలు అంటే నాకు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయలేదు, మరి ఇప్పటి నుంచి నేను మొదలు పెడితే ఉద్యోగం వస్తుందా? ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ ఏంటంటే, సార్ నేను చదువుతున్నా కానీ సిలబస్ అనేది ఇంకా పూర్తి కాలేదు, మరి నేను రీచ్ అవ్వగలని చెప్పేసి మరి కొంతమంది. సార్ నేను ఉద్యోగం చేస్తూ ఇంకా చదువుకోవాలి సార్, మరి తక్కువ టైం ఉంటే నేను రీచ్ అవ్వగలని చెప్పేసి మూడో పాయింట్. అండ్ నాలుగో పాయింట్ విషయానికి వస్తే, సార్ ఉద్యోగానికి అంటే నోటిఫికేషన్కి ప్లస్ ఎగ్జామ్కి ఎన్నాళ్ళు టైం ఉంటుంది అని ఇలా రకరకాల డౌట్స్ అయితే మీలో రన్ అవుతున్నాయి. ఫస్ట్ చెప్పేది కొంచెం కాన్సన్ట్రేషన్ అండి. నోటిఫికేషన్ వస్తుంది, క్యాలెండర్ వస్తుంది, ఈ ఏదైతే థాట్ ఉందో దాన్ని కొంచెం పక్కన పెట్టి ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది మీరు ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారు. ఏదో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, సచివాలయం, లేదంటే ఎస్ఐ కానిస్టేబుల్, డిఎస్సి. మీరు నోటిఫికేషన్ రాకముందు రకరకాల పడవల పైన ప్రయాణించినా పర్లేదు, కానీ నోటిఫికేషన్ దగ్గరలో మాత్రం ఏదో ఒక దానిపై కాన్సన్ట్రేషన్ పెట్టండి. కాసేపు డిఎస్సి అని, కాసేపు గ్రూప్స్ అని, కాసేపు ఎస్ఐ కానిస్టేబుల్ అని కాకుండా మీరు ఏ ఉద్యోగానికైతే ఓకే బాగా ఎలిజిబుల్ ఉండి ఏదైతే బాగా అచీవ్ చేయాలనుకుంటున్నారో అలాంటి ఉద్యోగం కోసం అయితే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఓకే, సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే, మీరు ఇప్పుడు స్టార్ట్ చేసినా సరే తప్పకుండా ఉద్యోగం వస్తుంది. ముఖ్యంగా నేను చెప్పేది, మన జో స్టడీ క్లబ్లో ఎవరైతే ఆన్లైన్ క్లాస్ జాయిన్ అయ్యారో, చాలామంది ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అయినప్పటికీ సరే నోటిఫికేషన్ వచ్చినావా చదువుదాం అని చెప్పేసి అలా వెయిట్ చేస్తున్నారు, కానీ వాళ్ళకి ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు. సో అలాంటి వాళ్ళు ఇప్పటి నుంచైనా సరే మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇది మంచి టైం. అంటే ఇంకా క్యాలెండర్ రావాలి, ప్లస్ నోటిఫికేషన్ రావాలి, నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ప్రాసెస్ అయ్యేసరికి మనకి ఇయర్ ఎండ్ వరకు ఉంటుంది. ఓకే, సో మరి ఇప్పుడు స్టార్ట్ చేస్తే తప్పకుండా మీరు అచీవ్ చేయగలరు. సో ఎవరో ఏదో చెప్తారో కష్టము, నువ్వు రీచ్ అవ్వలేవు, నువ్వు సిలబస్ కంప్లీట్ చేయలేవు, ఇలాంటి మాటలనే మనకు అవసరం లేదు. ఓకే, ఇప్పటి నుంచైనా సరే మీ టైంని యూటిలైజ్ చేసుకోండి. ముఖ్యంగా మొదటి నుంచి ఎవరైతే చదువుతున్నారో మీరు క్యాలెండర్ మరియు నోటిఫికేషన్ వచ్చే లోపల వాళ్ళైతే సిలబస్ కంప్లీట్ చేసి మళ్ళీ రివిజన్కి వెళ్ళిపోండి. ఎవరైతే కొత్త వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారో అలాంటి వాళ్ళు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. ఫస్ట్ మీకు ఐడియా ఉండాల్సింది ఏంటంటే, అసలు మనం ఏ ఉద్యోగానికి ఓకే ప్రిపేర్ అవుతున్నామని చెప్పేసి ఫస్ట్ ఉద్యోగం అది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఓకే సచివాలయమా, ఎస్ఐ క్యాన్ చూసుకోండి. ఉద్యోగం ఏంటి, నెక్స్ట్ ఆ ఉద్యోగం సంబంధించి మనం చదవాల్సిందే కదా. సిలబస్ ఏంటని చెప్పేసి దీనిపై కాన్సన్ట్రేషన్ చేయండి. ఈ సిలబస్ కోసం ఓకే సిలబస్ కోసం పూర్తి స్థాయిలో ఒక్కొక్క సబ్జెక్ట్కి ఏ బుక్స్ రిఫర్ చేయాలి, అదేవిధంగా ప్రీవియస్గా ఆ టాపిక్ నుంచి ఆ సబ్జెక్ట్ నుంచి ఎలాంటి బిట్స్ వచ్చాయని చెప్పేసి మీకు వీడియో రూపంలో మనకున్న 16 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఓకే ఈ 16 సబ్జెక్ట్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకైతే వీడియో రూపంలో పొందుపరిచే ప్రయత్నం చేస్తాను. ఓకే, విత్ ఇన్ 10 to 15 డేస్లో మొత్తం పూర్తిగా ఈ 16 సబ్జెక్ట్ సంబంధించి మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఓకే, సో ఈ విషయం మీకు హెల్ప్ చేస్తాం నా నుంచి.
అండ్ నెక్స్ట్ సిలబస్ ఏంటి తెలుసుకున్న తర్వాత మీరు మీ యొక్క ప్రిపరేషన్ అనేది ప్రిపరేషన్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, ఇప్పటి నుంచి మీరు ఎంత టైం అయితే కేటాయిస్తారో అది మీ ఉద్యోగానికి అంత కేటాయిస్తుంది, అంత హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, అట్లీస్ట్ మీరు మినిమం 8 to 10 అవర్స్ కానీ ఇక్కడి నుంచి మీరు కాన్సన్ట్రేట్ చేసినట్లయితే ఈజీగా అచీవ్ చేస్తారు 100%. ఇప్పటి నుంచి, సో ఈ రోజు నుంచి 8 to 10 అవర్స్ తప్పకుండా మీరు దీనిపై కాన్సన్ట్రేట్ పెట్టి చదువుతూ ఉండాలి. ఓకే, అదేవిధంగా ఈ సిలబస్లో మన యొక్క ప్రిపరేషన్ టైంలో మార్క్స్ వెయిటేజ్ కూడా చూసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే గ్రూప్ 2 లాంటి ఉద్యోగానికి పేపర్ 2 పేపర్ 3 కలిపి 300 మార్క్స్ అయితే కేవలం పేపర్ 1 మీద ఎక్కువ సబ్జెక్ట్స్ ఉంది, అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. మీరు అలాంటి దగ్గర చూసుకోండి. చిన్న ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి గ్రూప్ 2 చూసుకుంటే పేపర్ 1 పేపర్ 2 పేపర్ 3 ఉంటుందమ్మా. ఓకే, పేపర్ 1 పేపర్ 2 అండ్ పేపర్ 3. ఓకే, సో ఈ విధంగా మనకి 3 పేపర్ ఉన్నప్పుడు కాన్సన్ట్రేట్ చేయాల్సింది వీటిపైన, ఎందుకంటే కేవలం 4 సబ్జెక్టులు ఉంటాయి. ఈ 4 సబ్జెక్టుల పైన కాన్సన్ట్రేట్ చేస్తే ఆల్మోస్ట్ 300 మార్క్స్ వరకు మనం కంప్లీట్ చేయగలుగుతాం. దీనిలో మనకి అట్లీస్ట్ ఒక 250 మార్క్స్ ఇవి హెల్ప్ చేసింది అనుకోండి. ఓకే, 250 మార్క్స్ ఇవి హెల్ప్ చేసింది అనుకోండి. మిగతా పేపర్ 1లో ఒక 70 to 80 మార్క్స్ వస్తే మీరు ఈజీగా ఉద్యోగం సాధించగలరు అవుట్ ఆఫ్ 150. చాలామంది ఏం చేస్తారంటే ఈ పేపర్ 1 కూర్చుంటారు, కరెంట్ అఫైర్స్ అని, ఓకే, జోగ్రఫీ అని, తర్వాత రీజనింగ్ అని, బైఫరికేషన్ అని, ఎన్విరాన్మెంట్ సస్టైన్ డెవలప్మెంట్ అని, ఓకే, తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ అని. సో ఈ సబ్జెక్ట్స్ జనరల్ సైన్స్ పై కానీ అవన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కువ సబ్జెక్ట్స్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ కూర్చుంటారు. వీటిపై కాకుండా ఈ పేపర్ 2 పేపర్ 3 పై కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే మనకి ఇవి తెలియాలి అంటే సిలబస్ పైన అవగాహన ఉండాలి, పేపర్ ప్యాటర్న్ మీకు ఐడియా ఉండాలి. అది చూసుకోండి. ఓకే, అది చూసుకున్నాకే మీరు మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, లేకపోతే ఇబ్బంది పడతారు. రైట్, సో ప్రిపరేషన్ చేసే టైంలోన తప్పకుండా మీరు చేయాల్సింది ఏంటంటే ఏదో రోజు బుక్స్ చదవడం కన్నా ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. మీరు ప్రాక్టీస్ చేయకపోతే తప్పకుండా విజయం సాధించడం చాలా కష్టము. ఓకే, మీరు చదువుతుండాలి, ప్లస్ దానిపైన ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేసిన వాళ్ళకే ఎక్కువ మార్క్స్ వస్తాయండి. ఇన్ కేస్ మీకు ఆన్సర్ తెలియకపోయినా సరే ఎలిమినేషన్ మెథడ్ ద్వారా మీరు ఆన్సర్ చేయగలరు అనమాట. రైట్, సో మరి సిలబస్ తెలిసిన ప్రిపేర్ స్టార్ట్ చేశారు, ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్ చేసినప్పుడు ఇక్కడ గమనించండి, మీకు ఎంత పాసిబిలిటీ ఉంటే అంత పాసిబిలిటీ. ఎవరైతే మీకు చాప్టర్ వైజ్ టెస్ట్లు ఇస్తున్నారో, ఓకే, చాప్టర్ వైజ్ టెస్ట్లు ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో అలాంటి ఇన్స్టిట్యూట్ కానీ అలాంటి యాప్లో కానీ మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నేను ఎప్పుడున్నూ మన జో స్టడీ క్లబ్ గురించి మాట్లాడను. నాకు మీ అందరూ స్టూడెంట్సే, మీరు నచ్చినట్టు జాయిన్ అవ్వచ్చు. అయితే మనం అందిస్తున్నాం, బాగానే ఉంది. ఈ చాప్టర్ వైజ్ టెస్ట్లు అందిస్తున్నాం, క్లాస్ అందిస్తున్నాం, బాగానే ఉందమ్మా. కానీ మీకు నచ్చిన ఇన్స్టిట్యూట్లో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓకే, ఇలా చాప్టర్ వైజ్ టెస్ట్ ఎవరైతే అందిస్తున్నారో ఒక చాప్టర్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ చాప్టర్ పై వచ్చే ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జామ్స్ మీరు రాస్తే ఎక్కడ ఉండిపోతున్నాం, ఎక్కడ ఉన్న స్ట్రాంగ్ ఉందని చెప్పేసి మీకు ఐడియా ఉంటుందన్నమాట. రైట్, నెక్స్ట్ ఏంటంటే వీటితో పాటు కరెంట్ అప్డేట్స్ కూడా మీరు, ఓకే, లాస్ట్ 2 years నుంచి ఏవైతే యాడ్ అయ్యాయో కరెంట్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ జోగ్రఫీ, ఈ మధ్యన కరెంట్ హిస్టరీ కూడా వస్తుందమ్మా. ఓకే, సో అలాంటివన్నీ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ మనకి కలుపుకొని ఈ కరెంట్ అప్డేట్స్ కూడా మనం ఇంటర్లింక్ చేసుకొని దాంతోపాటు ఈ స్కీమ్స్ కానీ బడ్జెట్ కానీ సర్వే కానీ వీటిపైన కాన్సన్ట్రేషన్ పెట్టినట్లయితే తప్పకుండా మీరు విజయం సాధిస్తారు. దీంట్లో ఎలాంటి డోకా లేదు. అయితే సార్ మీరు చెప్పింది బాగానే ఉంది, మీరు చెప్పినట్టు అందరూ ఫాలో అవుతారు కదా, అందరిలో నాకు మాత్రం ఎలా ఉద్యోగం వస్తుంది చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఓకే, అందరూ ఫాలో అవుతారు. ఇన్ కేస్ అందరూ ఫాలో అయినా సరే అందరికన్నా బెటర్ పర్ఫార్మెన్స్ నీలో ఉండాలి. అక్కడ ఉద్యోగాలు అనేవి
కాంపిటీషన్తో పోల్చుకుంటే చాలా తక్కువ పోస్టులు ఉంటాయమ్మా. ఎక్కడైనా సరే మీరు ఆలోచించుకోండి, పోస్టులు తక్కువ ఉంటాయి. మరి అలాంటప్పుడు మనం ఒకరికన్నా, అంటే ఇది ఒక మంచి రన్నింగ్ రేస్ లాంటిది. ఒక 100 మంది, 1000 మంది, 1,00,000 మంది దీంట్లో పోటీ పడతారు. ఓకే, సో టాప్ వచ్చేది ఒకరు మాత్రమే. మరి టాప్ రావాలంటే మనం చేసే ప్రయత్నంలో, మనం చేసే ప్రాక్టీస్లో మనం ఆల్రెడీ బాగా నిష్ణాతులై ఉండాలి, అలా రెడీ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే జీరోనే ఫస్ట్. ఓకే, ఎవరైనా సరే జీరోనే, మీరే కాదు, నేనే కాదు, ఎవరైనా సరే. ఎవరి క్యాపబిలిటీ కొన్నిసార్లు వాళ్ళకు కూడా అర్థం కాకపోవచ్చు, బట్ ప్రతి ఒక్కరికి వాళ్ళ క్యాపబిలిటీ ఉంటుంది. మీరు చదువుకునే టైంలో డిగ్రీ కానీ ఇంటర్మీడియట్లో ఫెయిల్ అవ్వచ్చు, పక్కన పడండి. ఇది కాంపిటేటివ్ వరల్డ్, సో ఎంటైర్లీ డిఫరెంట్. దానికి దీనికి సంబంధం లేదు. చేత కాదు, రాదు, మర్చిపోతాని చెప్పేసి వద్దు. ఫోకస్ మనకు ఉద్యోగం. ఓకే, డిప్యూటీ తహసీల్దార్ కావాలి, గ్రూప్ 2 పోస్ట్ కొట్టాలి, లేదా గ్రూప్ 1 పోస్ట్ కొట్టాలి, లేదా ఎస్ఐ అవ్వాలి. అలా మైండ్లో ఉన్నప్పుడు మనకి ఫోకస్ అది కావాలని తప్పకుండా మనం ఈ సబ్జెక్టే చేయాలి. మనకున్న ఆయుధం ఏంటి? సిలబస్సే. ఈ సిలబస్ పైన పూర్తి అవగాహన తెచ్చుకొని, ఎక్కువ ప్రాక్టీస్ చేసుకొని, ఎక్కడ ఏ టాపిక్ ఇచ్చినా సరే మనం ఆన్సర్ చేయగలగలా రెడీ ఉంటే ఈజీగా మనం అచీవ్ చేయగలం. సీరియస్లీ. అయితే నేను ఇన్ని చెప్పినా సరే కొంతమంది మారండి. ఎగ్జామ్కి 1 month, 1.5 months, లేకపోతే 2 months ఉన్నప్పుడు 50 రోజుల్లో ఉద్యోగం సాధించాలా అంటే దానికి చూస్తారు బాగా. 30 రోజుల్లో ఉద్యోగం సాధించాలని చెప్పి చూస్తారు. అరే బాబు, 50 రోజులు 30 రోజుల కన్నా మనకి దాదాపు కొంత టైం ఉంది. ఇంకా ఈ టైం యూటిలైజ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మీరు కాన్సన్ట్రేషన్గా చదివి బాగా ప్రాక్టీస్ చేసి మీరు అప్పుడు ఉద్యోగానికి వెళ్తే, ఎగ్జామ్కి వెళ్తే ఉద్యోగం వస్తుంది. లేదు, ఎగ్జామ్ డేట్ ముందు చదువుతాం అనుకుంటే మీకు ఓన్లీ ఏమొస్తుందంటే ఒక అనుభవం వస్తుంది. ఓ, ఇలా చదవకూడదు, అప్పుడు అలా తప్పు చేశాను, అందువల్ల మిస్ అయింది, 1 markలో పోయింది, 2 markలో పోయింది, 5 marksలో పోయింది. ఇలా చెప్పే వాళ్ళకి మాత్రం నిజంగా అసలు యాక్సెప్ట్ చేయనమ్మా నేనైతే. సీరియస్గా ఒకసారి ఆలోచించండి. చాలామంది చెప్తారమ్మా, నాకు 1 markలో పోయింది సార్, 2 marksలో పోయింది సార్, 5 marksలో పోయింది చెప్పేసి. అరే చిన్న, ఈ 1 markలో, 2 marksలో, 5 marksలో పోయిన వాళ్ళ పక్కన చూసుకుంటే ఈ 1 markలో పోయిన వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 100కి పైగా ఉంటారు. 2 marks పోయిన వాళ్ళు ఒక 500 పైగా ఉంటారు. 5 marks పోయిన వాళ్ళు దాదాపు 2000 పైగా ఉంటారు అన్నమాట. మరి ఇందులో నువ్వేంటి గొప్ప? మరి టాప్ వచ్చినోడు పక్కన, టాప్ వచ్చినోడు పక్కన ఎవరు ఉండడు, ఆడొక్కడే ఉంటాడు. అందుకే అడికి ఉద్యోగం వస్తుంది. మరి చాలామంది చెప్పే కబుర్లు ఇవేనమ్మా. 1 markలో పోయింది, 2 marksలో పోయింది, 5 marksలో పోయింది. అప్పుడు తెలుస్తుంది ఏంటి, ఇలా పోతే అనుభవం వస్తుంది. అబ్బా, అరే ఒక రోజు ముందు చదువున్నా బాగున్నాయి, ఒక 2 topics కవర్ చేస్తున్నా బాగున్నాయి, ఇవన్నీ మనకు వస్తాయి. ఓకే రైట్. సో ఈ సిచ్యువేషన్ మనకి రాకూడదంటే, మరో నోటిఫికేషన్ కోసం మనం వెయిట్ చేయకూడదంటే తప్పకుండా దీన్నే మనం ఫాలో అవ్వాలి. అయితే ఇలా చదువుతున్నప్పుడు ప్రీవియస్ పేపర్స్ ఎలా ఉన్నాయి, ఎలా బిట్స్ వస్తున్నాయి, 2016కి 2016 నోటిఫికేషన్ పడింది, 2017 ఎగ్జామ్ అయింది, 2018 నోటిఫికేషన్ పడింది, 2019 ఎగ్జామ్ అయింది. అంటే 2017కి 2019కి పేపర్ అనేది ప్యాటర్న్ ఏ విధంగా మారుతూ వచ్చింది, ఇంకా ఏ విధంగా మారచ్చు. ఎందుకంటే అంతకుముందు 2012 కానీ 13 కానీ చూసుకున్నట్లు అప్పుడు పేపర్ చూసుకుంటే ఇప్పుడు కంపేర్ చేసుకుంటే చాలా వరకు అప్డేట్ అయిపోయి క్వశ్చన్ ప్యాటర్న్ మారిపోయింది. మరి మారాల్సింది ఎవరు? మనమే మారాలి. అయితే మీ తప్పు కూడా లేదులేండి. చాలా వరకు ఏంటంటే అప్పుడు చెప్పే ఫ్యాకల్టీస్ కూడా వాళ్ళ మైండ్ సెట్ మారట్లేదు. నేను చాలా ఇన్స్టిట్యూట్లో నేను చూశాను, అలాగని చెప్పి పేర్లు ఏం చెప్పను. 2012
వాళ్ళు చెప్పిన క్లాస్కి 2019 వాళ్ళు చెప్పిన క్లాస్కి ఒక్క అక్షరం కూడా పక్కకు పోకుండా అవే పాయింట్ చెప్తారు. సో దానివల్ల చాలామంది అయితే ఇబ్బంది పడతారు. చూసుకోండి, ది బెస్ట్ అనిపించింది దాన్ని మీరు జాయిన్ అవ్వండి. ఓకే, అది మీ చాయిస్ అనమాట. ఎందుకంటే ఈ చాయిస్ మీకే ఎందుకు ఇవ్వడం జరుగుతుందంటే, విన్ అవ్వడమా లూజ్ అవ్వడం అనేది మీ చేతిలో ఉంటుంది. విన్ అయితే నీ లైఫ్ని ఈ స్టెప్ నుంచి ఇంకో స్టెప్ తీసుకెళ్తావు, లూజ్ అయితే అక్కడ అయిపోతావు. అదొక అనుభవం వస్తుంది, మళ్ళీ ప్రయత్నం మొదలు పెట్టాలి. బట్ మన స్టూడెంట్స్ ఎవరున్నో మళ్ళీ ప్రయత్నించొద్దు. ఈసారి మాత్రం మనం ఉద్యోగం సాధించాలి, దీనికోసం రెడీగా ఉండండి. ఎవరైతే ఆల్రెడీ మన యొక్క జో స్టడీ క్లబ్ యాప్లో కోర్స్ జాయిన్ అయ్యారో వాళ్ళు తప్పకుండా మనం పెట్టే రెగ్యులర్ క్లాస్ అనేది మీరు చూసే ప్రయత్నం చేయండి. సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఆల్రెడీ కొంతమంది కామెంట్ చేస్తారు, సార్ సిలబస్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది చెప్పేసి. నో నీడ్ టు వరీ, 100% సిలబస్ అయితే కవర్ అయిపోతుంది, మీకు ఎలాంటి ఇబ్బంది అయితే రాదు. ఓకే, అండ్ సెకండ్ థింగ్, నోటిఫికేషన్కి అంటే క్యాలెండర్కి నోటిఫికేషన్కి 1 month నుంచి 2 months గ్యాప్ ఉండొచ్చు. ఓకే, 1 month నుంచి 2 months గ్యాప్ ఉండొచ్చు. నోటిఫికేషన్కి ఎగ్జామ్కి 1 month నుంచి 2 months గ్యాప్ ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ ఉండదు. అంటే మనకి ఉండే టైం చూసుకుంటే ఎగ్జామ్కి మనకి ఒక 3 to 4 months గ్యాప్ ఉంది. ఈ టైంనే మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఓకే, మీరుగా నెగ్లెక్ట్ చేస్తే ఇదే వీడియో మళ్ళీ మీరు 2022లో కానీ 23 కానీ చూడాల్సి వస్తుంది. అర్థమైందా? తప్పుగా అనుకోవద్దమ్మా, మనకు ఉద్యోగం కావాలి. చాలామంది నెగ్లిజెన్సీ వల్ల మాత్రమే వాళ్ళు ఓడిపోతున్నారు. ఇక్కడ సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రం దృష్టిలో చెప్తున్నా అమ్మా. చాలామంది లైట్ ఒక 3 నిమిషాలు చూస్తే వీడియో వదిలేసిపోతారు. సో వాళ్ళ గురించి అయితే కాదు, ఎవరైతే సార్ ఈసారి నాకు ఉద్యోగం రావాలనుకుంటారో అలాంటి వాళ్ళు తప్పకుండా మీరైతే రెడీగా ఉండి అయితే మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అదేవిధంగా మన జో స్టడీ క్లబ్ యాప్ ద్వారా, ఓకే, జో స్టడీ క్లబ్ యాప్ ద్వారా మనం గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సచివాలయం సంబంధించి మనం క్లాస్ అందిస్తున్నాం. అదేవిధంగా త్వరలో లైఫ్ టైం బ్యాచ్ అంటే ఉద్యోగం వచ్చే వరకు కోచింగ్ ఏదైతే ఉందో అది కూడా ఇచ్చే ప్రయత్నం అనేది మొదలు పెడుతున్నాం. ఆ అప్డేట్స్ కూడా మీకు ముందే వస్తాయి. మీకు ఏదైనా కోర్స్ పరంగా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అమ్మా. ఓకే, ప్రతి ఒక్కరి చేతిలో మన యొక్క యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీకు కొన్ని ఫ్రీ వీడియోస్తో పాటు ఎగ్జామ్స్ చాలా వరకు ఫ్రీగా అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, జో స్టడీ క్లబ్ యాప్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. ఓకే, సో బీ ప్రిపేర్, ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ చేయండి. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే కొంచెం ఎదుర్కొని మానసికంగా ఎదుర్కొని నిలబడండి. ఏదైనా సమస్య అనేది మనకు వచ్చినప్పుడు అర్థమవుతుందమ్మా మనం అంత ధైర్యవంతులు అని చెప్పేసి. సమస్యను చూసి బయటికి వెళ్ళిపోతే దానివల్ల మనకు ఉపయోగం ఉండదు. ఓకే, సమస్యను చూసి ఎదురుండి నిలబడి దానికోసం పోరాడి గెలిచినప్పుడే నువ్వేంటో నీ క్యాపబిలిటీ ఏంటో అర్థమవుతుంది. ఎన్నోసార్లు ఓడిపోయాం, 2014, 16 నుంచి చదువుతున్నారు. ఈసారి అయినా సరే తప్పకుండా ఉద్యోగం సాధించాలంటే పక్కా ప్రణాళికతో టైం అయితే వేస్ట్ చేయకుండా అయితే మీ యొక్క ప్రయత్నం అనేది చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీకు సబ్జెక్ట్ పరంగా కానీ సిలబస్ పరంగా కానీ ఎలాంటి డౌట్ ఉన్నా సరే మీరు నా వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. అదేవిధంగా మన జో స్టడీ క్లబ్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన ఏ కోర్స్ ప్రిపేర్ అవుతున్నారో ఆ కోర్స్ జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.